ఒక స్టడీ ప్రకారం మనుషులకి 90% ప్రాబ్లమ్స్ డబ్బు వల్లే వస్తాయట. మిగిలిన 10% ప్రాబ్లమ్స్ మనలో ఉన్న ఈగో వల్ల వస్తాయట. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన అందరి జీవితాల్లో ప్రధాన పాత్ర మనీదే. అదే మనల్ని శాసిస్తుంది, అదే మనల్ని సాధిస్తుంది, అదే మనల్ని మార్చేస్తుంది, అదే మనకి జీవితాన్ని నేర్పిస్తుంది. అలాంటి మనీకి సంబంధించిన 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో ఎండింగ్లో మనీని ఎలా సంపాదించాలో ఒక గొప్ప వ్యక్తి చెప్పిన 5 అద్భుతమైన సూత్రాలు మీకు చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our countdown. Hi everyone, this is Vikramaditya and welcome to my channel. నెంబర్ 30. రోమన్స్ మొట్టమొదటిసారిగా జానా మొనిటా అనే ఒక దేవత గుడిలో డబ్బుని తయారు చేసేవారు. ఆమె గాడెస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఉమెన్. మొనిటా అనే దేవత పేరు నుండే మనీ అనే పేరు వచ్చింది. నెంబర్ 29. మనీ కోసం ఎక్కువగా ఆలోచించేవారు ఎక్కువగా ఫోకస్డ్ అండ్ డిటర్మైన్డ్గా ఉంటారు, కానీ వాళ్ళకి ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ తక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు హైయెస్ట్ డినామినేషన్ నోట్ని ప్రింట్ చేసిన దేశం హంగేరీ. వారు 100 క్వింటినియన్ పింగోస్ నోట్ని ప్రింట్ చేశారు. అంటే ఒకటి పక్కన 20 సున్నాలు ఉంటాయన్నమాట. మిడిల్ ఏజెస్లో క్షత్రియులు డబ్బుని వాళ్ళ ప్రయాణంలో బందిపోట్లకు భయపడి తీసుకువెళ్ళేవారు కాదు. వారి చేతివేలకి స్టాంప్ లాంటి ఉంగరాలు ఉండేవి. వారు ఎవరికైతే డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆ ఉంగరాలతో పేపర్ మీద స్టాంప్ వేసి వాళ్ళ రాజ్యంలో కోటలో డబ్బుగా మార్చుకోమనేవారు. ప్రపంచంలోనే అతి పెద్ద డ్రగ్ డీలర్ పాబ్లో ఎస్కోబార్. ఆయన వద్ద చాలా ఫిజికల్ క్యాష్ ఉండేది. ప్రతి సంవత్సరం ఆయన డబ్బులో $1 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎలకలే తినేస్తాయట. మీరే ఊహించుకోండి ఎంత డబ్బు ఉంటుందో. ప్రపంచంలో ఆడవాళ్ళు డబ్బు ఎక్కువగా సంపాదించే వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. అలానే వారు డైవర్స్ తీసుకోవడానికి ముఖ్య కారణం కూడా డబ్బు గురించిన ఆర్గ్యుమెంటే. మనం రోజు ముట్టుకునే నోట్ల పైన మన టాయిలెట్లో ఉండే బ్యాక్టీరియా కన్నా ఎక్కువ బ్యాక్టీరియానే ఉంటుందట. అలానే 90% నోట్ల పైన కొకైన్ ట్రేసెస్ ఉంటాయట. ఈ నోట్ల పైన ఉండే ఫ్లూ వైరస్లు 2 వారాల పాటు బతికే ఉంటాయట. సో డబ్బును ముట్టుకున్న తర్వాత ఖచ్చితంగా చేతులు కడుక్కోండి. మన దేశంలో 4 చోట్లే నాణాలు తయారు చేస్తారు. అది ఎక్కడ తయారు చేయబడిందో ఆ నాణ్యం పైన ఉన్న ఇయర్ కింద సింబల్ని చూసి చెప్పచ్చు. డాట్ సింబల్ ఉంటే నోయిడాలో, డైమండ్ సింబల్ ఉంటే ముంబైలో, స్టార్ సింబల్ ఉంటే హైదరాబాద్లో, ఏ సింబల్ లేకపోతే కలకత్తాలో తయారు చేశారని అర్థం. 1923లో జర్మనీకి హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చి ఆ దేశం కరెన్సీ వాల్యూ 0 అయిపోయింది. అప్పుడు జర్మనీలో చాలామంది వాళ్ళ డబ్బుని కాల్చి ఆ మంటతో వంట వండుకునేవారు. మనుషులు సెక్స్ కన్నా డబ్బు గురించే ఎక్కువగా ఫ్యాంటసైజ్ చేస్తారట. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ప్రపంచం మొత్తంలో ఇండియాలో మాత్రమే 0 రూపీ నోట్ని ముద్రించారు. దాదాపు 25 లక్షల నోట్లని ఇప్పటి వరకు చలామణి చేశారు. ఎవరైనా లంచం అడిగితే ఈ నోట్లనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నోట్లని తయారు చేశారు. నాణాలకి చుట్టూ రిడ్జెస్ ఎందుకుంటాయంటే పూర్వం బంగారంతో వెండితో నాణాలు తయారు చేసినప్పుడు కొంతమంది ఆ నాణాలకు చివర స్క్రాప్ చేసి ప్రీషియస్ మెటల్ని కలెక్ట్ చేసి అమ్ముకునేవారు. అది నివారించడానికే ఈ రిడ్జెస్ పెట్టారు. ఈ రిడ్జెస్ లేని నాణాలు చల్లవన్నమాట. కాయిన్స్కి వచ్చే ఒక మెటాలిక్ స్మెల్ ఏంటంటే మన బాడీ ఆయిల్స్ ఆ నాణానికి అంటుకొని డికంపోజ్ అవడం వల్ల వచ్చిన స్మెల్. ప్రపంచవ్యాప్తంగా మన రూపీ కరెన్సీల దాదాపు 170 కరెన్సీలు చలామణిలో ఉన్నాయి. అమెరికాలో ఉన్న మనుషుల కన్నా అక్కడ ఉండే క్రెడిట్ కార్డ్ సంఖ్య దాదాపు 5 రెట్లు ఎక్కువ. మనం పిజ్జాలు బర్గర్లు తినే మెక్డొనాల్డ్స్ కంపెనీ రోజుకి $75 మిలియన్ సంపాదిస్తుంది. ప్రపంచం మొత్తం మీద $200 ట్రిలియన్ మనీ ఉండాలి.
కానీ $80 ట్రిలియన్ మనీ మాత్రమే క్యాష్ ఇంకా బ్యాంక్ డిపాజిట్స్గా చలామణి అవుతుంది. మిగిలిన $120 ట్రిలియన్ మనీ బ్లాక్ మనీగా దాయబడింది. మొట్టమొదటిసారిగా పేపర్తో మనీని తయారు చేసింది 806 ADలో చైనా వాళ్ళు. బిల్ గేట్స్ వద్ద ఉన్న డబ్బు అంతటిని $1 నోట్స్గా మార్చి ఒకదానిపైన మరొక నోట్ పెడితే భూమి నుండి చంద్రుడికి 14 సార్లు రోడ్ వేయచ్చట. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల తండ్రులు కోట్ల రూపాయలని కట్నంగా ఇస్తున్నారు. మనం ఫిజికల్గా వాడే క్యాష్ కేవలం 8% మాత్రమే. మిగిలిన డబ్బంతా కార్డ్స్ రూపంలో కంప్యూటర్లోనూ డిజిటల్ మనీగా ఉంది. మనం అందరూ అనుకుంటున్నట్టు నోట్లని పేపర్స్తో తయారు చేయరు, కాటన్తో ఇంకా లెనిన్ ఫైబర్ని కలిపి తయారు చేస్తారు. ఒక టైంలో ఇండియా నుండి ₹5 కాయిన్స్ బంగ్లాదేశ్కి స్మగ్లింగ్ చేసి గడ్డం గీసుకునే రేజర్స్ని తయారు చేశారట. ఇదేం పోయే కాలమో. ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన అతి పెద్ద విలువైనది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దాని విలువ $150 బిలియన్. ఫోర్ట్ నాక్స్ అండ్ న్యూయార్క్ ఫెడ్లో ఉన్న మొత్తం బంగారం 12,000 మెట్రిక్ టన్నులు. అది ఇప్పటి వరకు భూమిపైన రిఫైన్ చేసిన మొత్తం బంగారంలో 7.5%. స్పోర్ట్స్, మూవీస్, మ్యూజిక్ ఈ మూడిటి వల్ల ప్రపంచం మొత్తంలో ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో ఒక్క గ్యాంబ్లింగ్ వల్లే అంతకన్నా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. మన ప్రపంచంలో అన్నిటికన్నా పాత కరెన్సీ ఆవులు. 9000 BCలో ఆవుల్ని మొట్టమొదటిసారిగా ట్రేడింగ్ కోసం ఉపయోగించారు. కోటి అనేది ఒక మ్యాజిక్ ఫిగర్. మన సమాజంలో చాలా మంది ₹1 ఇస్తాను అని అంటే తన ఫ్రెండ్స్ని, రిలేషన్స్ని మోసం చేయడానికి వెనకాడరు. వాళ్ళు సెక్స్ మార్చుకోవడానికి కూడా వెనకాడరు. ఈవెన్ మర్డర్ చేయడానికి కూడా వెనకాడరు. అంటే కోటి. ఎస్, సరిగ్గా 100 సంవత్సరాల క్రితం మన ఇండియన్ రూపీ $13 సమానం. కానీ ఇప్పుడు $1 $65కి సమానం. ఎందుకింత మార్పు వచ్చిందో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. వారన్ బఫెట్ అనే ఒక గొప్ప అమెరికన్ బిజినెస్ మ్యాగ్నెట్ డబ్బు సంపాదించడానికి 5 అద్భుతమైన సూత్రాలు చెప్పాడు. వాటిలో మొదటిది సంపాదన గురించి. ఎప్పుడూ ఒకే సంపాదన మీద ఆధారపడద్దు, ఖచ్చితంగా రెండో సంపాదన కూడా ఏర్పరచుకోవాలి. రెండోది ఖర్చు. నీకు అవసరం లేనిది కొంటున్నావంటే తరువాత నీకు అవసరం ఉన్నది అమ్ముకుంటావని అర్థం. మూడోది సేవింగ్స్. ఎప్పుడు ఖర్చు పెట్టాక మిగిలింది దాచుకోవద్దు, దాచాక మిగిలిందే ఖర్చు పెట్టుకోవాలి. నాలుగోది రిస్క్. ఎప్పుడు లోతు ఎంత ఉందో చూడడానికి 2 కాళ్ళని ఉపయోగించకూడదు. ఇక ఐదోది ఇన్వెస్ట్మెంట్. ఉన్నదంతా ఎప్పుడు ఒక దాంట్లోనే ఇన్వెస్ట్ చేయకూడదు. మీకు తెలుసా, సమాజంలో 90% మనుషులు వాడి లైఫ్ బెటర్గా ఉండాలి అని అనుకోవడం కన్నా పక్కింటోడి కన్నా మనం బెటర్గా ఉండాలి అని అనుకుంటారు. డబ్బు కోసం పరిగెట్టద్దు, నీ ఎయిమ్స్ అండ్ ప్యాషన్ కోసం పరిగెట్టు. అప్పుడు డబ్బే నీ వెంట పడుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.